వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి పెన్షనర్స్ భవనంలో దామోదరం సంజీవయ్య జయంతి కార్యక్రమం. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో శుక్రవారం ఉదయం ప్రెసిడెంట్ అబూబాకర్, అదనపు కార్యదర్శి జెన్నె కుళ్ళాయిబాబు ఆధ్వర్యంలో దామోదరం సంజీవయ్య 104వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా దామోదరం సంజీవయ్య చిత్రపటానికి అదనపు కార్యదర్శి జెన్నె కుళ్ళాయిబాబు, సెక్రటరీ రామ్మోహన్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ సంజీవయ్య 1921 ఫిబ్రవరి 14న కర్నూలు జిల్లా కల్లూరు మండలంలో కర్నూలు నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెదపాడులో ఒక దళిత కుటుంబంలో మునయ్య, సుంకులమ్మ దంపతులకు జన్మించారు. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రి, తొలి దళిత ముఖ్యమంత్రి, సంయుక్త మద్రాస్ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, కేంద్ర ప్రభుత్వంలో అనేక మార్లు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అవడం కూడా ఈయన ప్రత్యేకతల్లో ఒకటి. ఈయన కాంగ్రెస్ పార్టీ తొలి దళిత అధ్యక్షుడు. 38 సంవత్సరాల పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఘనత ఈయనకు దక్కింది అని అదనపు కార్యదర్శి జెన్నె కుళ్ళాయిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అబూబకర్, అదనపు కార్యదర్శి జెన్నె కుళ్ళాయిబాబు, సెక్రటరీ రామ్మోహన్, జాయింట్ సెక్రటరీ లక్ష్మీనారాయణ రెడ్డి, షేక్ షవలి, శామ్యూల్, నారాయణ రెడ్డి, గోవిందప్ప, చెన్నారెడ్డి, నారాయణ శెట్టి, దేవదాస్, మద్దులేటి, గోవిందు మొదలగు వారు పాల్గొన్నారు.